ఇక ఇవాళ మనం అనుకున్నట్టుగా ఏది బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం టాపిక్ని మనం ఇవాళ మాట్లాడుకోవాలనుకున్నాం. నిన్న నల్గొండ జిల్లాది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాది కనుక ఒకసారి చూస్తే ఖమ్మం జిల్లాలో బీసీలు ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా 2 జిల్లాలుగా విడిపోయింది. ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, రెండోది ఖమ్మం జిల్లాగా ఉన్నాయి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం పాపులేషన్ కనుక మనం ఒకసారి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,69,000 మంది పాపులేషన్ ఉన్నారు. మొత్తం 10,69,000 మంది. అందులో షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ 13.42% ఉన్నారు. ఎస్టీలు వచ్చేసి 36% ఉన్నారు. ఎస్టీలు 36% మంది ఉన్నారు. 36.66% ఉన్నారు. ఇక్కడ ఓసీలు వచ్చేసి 12% ఉన్నారు. మైనారిటీలు వచ్చేసి 7.65% ఉంటే బీసీలు 30% ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక జనాభా కలిగింది ఎస్టీలే. అక్కడ కోయలు, తర్వాత ఈ బంజారా, లంబాడా బిడ్డలు ఎక్కువ ఉంటారు. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఓసీల జనాభా ఎంత ఉందంటే 132,495 మంది ఉన్నారు. అదే బీసీ పాపులేషన్ ఎంత ఉందంటే 3,20,700 మంది ఉన్నారు. మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే పినపాక షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వ్ అయింది, ఇల్లందు షెడ్యూల్ ట్రైబ్స్ కి, అషరావుపేట షెడ్యూల్ ట్రైబ్స్ కి, భద్రాచలం షెడ్యూల్ ట్రైబ్స్ కి, ఈ 4 నియోజకవర్గాలు మొత్తం 5 నియోజకవర్గాలు ఉంటే 4 ఏమో ఎస్టీకి రిజర్వ్డ్ అయినాయి. కొత్తగూడెం ఒకటి ఓసీకి రిజర్వ్. ఓసీ కాదు, ఇది ఓపెన్ అందరికి. ఓపెన్ కి ఓసీ అని రాయకూడదు, జనరల్ అంటే అందరు పోటీ చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ కొత్తగూడెంలో ఓసీ రిజర్వ్ అయింది. నీకు ప్రతిసారి కొత్తగూడెంలో బీసీల ప్రాతినిధ్యం ఉంటుండే, బీసీ ఎమ్మెల్యే ఉంటుండే మెజార్టీ సార్లు. కానీ ఈసారి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేకుండా ఖతం చేసి పారేసారు. 3 జనరల్ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఒకటి పాలేరు, రెండోది ఖమ్మం, మూడోది కొత్తగూడెం. ఈ కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కూనంనేని సాంబశివరావు గారికి ఇచ్చిరు. రెండోది ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇటు ఈయన ఎవరు పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ 3 తీసుకుని అయిపోయింది బీసీలకు గుండు సున్నా. ఇక్కడ విషయం ఏంటంటే 36% ఎందుకు ఎస్టీలకు ఇన్ని రిజర్వ్డ్ అయినాయి? ఇంకా అదే కాదు, ఇంకా చాలా రిజర్వ్డ్ అయినాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే వైరా కూడా ఎస్టీకి రిజర్వ్డ్ అయింది. 1, 2, 3, 4, 5 5 స్థానాలు, మొత్తం 10 స్థానాల్లో 5 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్డ్ అయినాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఎందుకు ఎస్టీలకు రిజర్వ్డ్ అయినాయి 5 స్థానాలు అని అంటే ఎస్టీల జనాభా ఎంత ఉంది? 36% ఉంది. 36% ఉంది. 36% ఎస్టీల జనాభా ఉంది కాబట్టి రిజర్వ్డ్ అయినాయి. 36% ఉంటే 5 స్థానాలు. మరి 160% ఉన్న బీసీలకు ఎన్ని రావాలి? గుండు సున్నా. ఎస్సీలు 13.42 ఉంటే వాళ్ళకు 2 స్థానాలు, మజిరా సత్తుపల్లి 2 స్థానాలు దక్కినాయి. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు గాడిది గుడ్డు. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలు 1 గెలిచిరు, ఎస్సీలు 0, ఎస్టీలు 4, బీసీలు 0. 3,20,700 పాపులేషన్ ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా ఇక్కడ దొరకలే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.